ఆయనకు రేవంత్ రెడ్డికి ఒక ఫోబియా పట్టుకున్నది, అది మెంటల్లీ డిసైడ్ అయిపోయింది. ఆయన ఎట్లనే కేటీఆర్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి మొన్నేమో కార్ రేస్ లేదు అన్నాడు. ఆ కార్ రేస్లో ఏముంది, ఏమీ లేదని అధికారులు చెప్పారు. ఏముంది కార్ రేస్లో? ఆ బాధ్యత కేటీఆర్ అన్నాడు. అవునండి, 55 కోట్లు మేము ఒక కంపెనీకి ఇచ్చినాము, రెండోసారి కార్ రేసులు ఆర్గనైజ్ చేస్తా అంటే మీ ప్రభుత్వం వచ్చినాక మాకొద్దు కార్ రేసులు అన్నారు, పోయినాయో డబ్బులు. మీరు పెడితే ఆ డబ్బులన్నీ ఉపయోగపడేదని ఓపెన్ గా చెప్పినాడు కేసీఆర్. దాంట్లో బహిరంగంగానే చెప్పినాడు, దాంట్లో ఏమీ లేదని. మళ్ళీ ఇదేదో దొరికింది కదా దీంట్లో ఇరికిద్దాం అని చెప్పి కేటీఆర్ అట పట్నం నరేందర్ రెడ్డి గారితో ఫోన్ చేసి మాట్లాడిండట. 100% మాట్లాడతాడు కేటీఆర్. ఎందుకు మాట్లాడు పట్నం నరేందర్ రెడ్డి గారితో? ఆయన మా నాయకుడు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకసారి కాకపోతే 10 సార్లు మాట్లాడతాడు. ఎస్ అన్న, రైతులు ఇట్లా ప్రాబ్లం ఉంది, భూములు గుంజుకుంటున్నారు, రైతులు ఆందోళన చెందుతున్నారు అంటే మా కేటీఆర్ చెప్తాడు నరేందర్ రెడ్డి గారికి. ఎస్ నువ్వు రైతుల పక్షాన నుండి పోరాడు నరేందర్ అని చెప్తాడు. దాంట్లో కుట్ర ఏమున్నది? బహిరంగంగానే వాళ్ళే వచ్చి కేటీఆర్ గారిని వచ్చి కలిసినారు తెలంగాణ భవన్లో, రైతులు వచ్చి బహిరంగంగానే కలిసినారు. దాంట్లో కుట్ర ఏముంది? ఏదో ఒకటి చేసి అరెస్ట్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి జైల్లో పెడితే అడిగేటోడు ఉన్నాడు అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటి గుర్తుంచుకోండి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కేసీఆర్ గారు తీర్చిదిద్దినటువంటి ఉద్యమ సింహాలు. మీరు నన్ను అరెస్ట్ చేసి అనుకోరి బాల్కొండలో ఎవడు అడిగేటోడు ఉండడు అనుకుంటారేమో. ఇంకో 100 మంది కేసీఆర్లు పుడతారు బాల్కొండల, నీ ప్రభుత్వాన్ని నిలదీయటానికి, నువ్వు ఇచ్చిన హామీలు ఎగవేస్తున్నందుకు నిన్ను నిలదీయటానికి. అంతేగాని అందరినీ జైల్లో వేస్తే అయిపోద్ది అనుకుంటున్నామేమో. ప్రతి ఊరికి ఒక కేసీఆర్ పుడతాడు. మీరు ఎంత నిర్బంధించినా, మమ్మల్ని ఎంత గొంతు నొక్కేయాలని ప్రయత్నం చేసినా నీ వైఫల్యాలను మేము ఎత్తి చూపుతూనే ఉంటాం. మీ హామీలు అమలు చేసేదానికి మీ వెంట పడుతూనే ఉంటాం. నువ్వు ఇది కుట్రా పిట్రా ఏదో పెట్టి ఏదో కేసులు పెట్టి జైలు వేస్తామని అంటే భయపడ్డాడు ఎవరు లేడు ఇక్కడ. అయినా అవినీతి పార్టీ మీది. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు అంటున్నారు కేటీఆర్ మొదటి ముద్దాయట. అప్పుడే కేటీఆర్ మొదటి ముద్దాయని పిసిసి ప్రెసిడెంట్ ఎట్లా చెప్తాడు? అంటే మొదలే పోలీసు వాళ్ళకి చెప్తున్నారు అన్నట్ట. మీరు ఆ బాధ్యతతోటే మాట్లాడుతున్నాడు. ఆయన పిసిసి ప్రెసిడెంట్, ఎందుకు కేటీఆర్ మొదటి ముద్దాయి అవుతాడు? ప్రత్యక్షంగా కేటీఆర్ ఉన్నాడా, నరేందర్ రెడ్డి ఉన్నాడా? ఎట్లయితారు? అంటే మొదలే నువ్వు చెప్పేసి లీడ్ ఇస్తున్నావు ఈ గవర్నమెంట్ కి. కాంగ్రెస్ పార్టీయే అవినీతి. సాక్షాత్తు మీ మాజీ ప్రధాని, మీ పార్టీ నాయకుడు రాజీవ్ గాంధీ ఇరుక్కున్నది బోఫర్స్ కేసులో. పదవి ఊడగొట్టుకున్నాడు బోఫర్స్ కేసు తోటి. మీరు ఇరుక్కున్నారు. మీ మొత్తం కాంగ్రెస్ పార్టీ పైనుంచి కింది దాకా సోనియా గాంధీ ఇండియన్ హెరాల్డ్ కేసులో మీ అగ్రనాయకులే అవినీతిలో ఇరుక్కపోయి ప్రజలతోటి చీ కొట్టించుకొని ఓడిపోయిన చరిత్ర మీది. మా కేటీఆర్ అటువంటి వాడు కాదు. కాబట్టి మీరు ఎంత నిర్బంధం చేసి మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేసినా, ఎన్ని కుట్రలు చేసి మమ్మల్ని అందరినీ జైలు చేయాలని మీరు ప్రయత్నం చేసినా మేము ఆగేది లేదు, భయపడేది లేదు, వెనుకపోయేది లేదు. 100 మంది కేసీఆర్లు పుట్టి నీ అవినీతిని, నీ చేతగాని తనాన్ని, నీ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూనే ఉంటామని చెప్పి మరొకసారి రేవంత్ రెడ్డికి నేను హెచ్చరిస్తా ఉన్నాను.